హరి ఓం. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। मूर्तित्वे परिकल्पितस्य सिभृतो वर्त्मा पुनर्जन्मनाम् आत्मेत्यात्मविदां क्रतुश्च यजतां भर्तामरज्योतिषां लोकानां प्रलयोद्भवस्थितिविभुश्चानेकथाय श्रुतौ वाचं नः सददात्वनेककिरणः त्रैलोक्यदीपो रविः यकिरालकुलाम्बोधिविधुमानन्दरूपिणम् अनन्तार्यतनूजातं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णमाचार्यमनन्तपुत्रं सत्साधुमित्रं करुणार्द्रनेत्रं गुरुं गुरूणां पितरं पितॄणाम् अनन्यशेषः शरणं प्रपद्ये अनन्यशेषः शरणं प्रपद्ये अनन्यशेषः शरणं प्रपद्ये। श्रीकृष्णार्यशिष्यराजं ज्योतिष्शास्त्रप्रबोधकं श्रीपथमार्गमार्ताण्डं लक्ष्मणार्यमहं भजे। అందరికీ నమస్కారం అండి. ఇవాళ మన తరగతి శుక్రుని యొక్క భావశీలాధ్యాయంలో పంచమ భావాన్ని నుంచి అధ్యయనం ప్రారంభిస్తాం. కిందటి తరగతిలో మనం పంచమ భావాన్ని అంటే పంచమ శుక్రుడు ఇచ్చేటువంటి లక్షణాలని 1, 2, 3 చెప్పుకొని ఉన్నాం. దాని యొక్క కంటిన్యూషను ఇప్పుడు చూసి తర్వాత భావాల దగ్గరికి నెమ్మదిగా వెళదాం. పంచమంలో శుక్రుడు అనగానే మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలసినటువంటివి తన శరీరంకి సంబంధించినటువంటి సౌఖ్యాలు అన్నీ కూడా బాగా ముఖ్యంగా చూసుకుంటాడు జీవి. తన సౌఖ్యము అంటే ఇక్కడ స్వార్థంతో కూడినటువంటిది అనేటువంటి అర్థం ఏమాత్రం లేదండి. శరీరానికి సంబంధించినటువంటి జాగ్రత్త అనేటువంటిది మినిమం ఫెసిలిటీస్ అవి ఏర్పాటు చేసుకుని తీరుతాడు పంచమ శుక్రుడు ఉన్నటువంటి జీవి. ఆ తర్వాత చక్కగా మంచి కాలక్షేపం జీవితాంతము కూడా హాయిగా ఆనందంగా సమయానికి శయ్య ఆసనము వాహనము మొదలైనటువంటి ఆ ఏర్పాట్లన్నీ కూడా జరిగి చాలా సుఖవంతంగా విలాసవంతంగా జీవితం ముందుకు వెళ్ళటం. ఈ పంచమ శుక్రునికి కలిగినటువంటి బిడ్డలు వీరి యొక్క సంతానం చాలా చక్కనైనటువంటి మృదువుగా ఉండేటువంటి సరళంగా ఉండేటువంటి లక్షణం కలిగిన వారుగా ఉంటారు అని శాస్త్రం. ఇదంతా కూడా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నదంతా కూడా ప్రతిసారి చెప్పుకుంటున్న ముఖ్య సూత్రాలు ఇప్పుడు కూడా చెప్పుకోవాలి. ఏ భావంలోనైనా ఏ గ్రహమైనా కూడా మిగతా గ్రహములతో అవదృష్టి అంటే ఏదో కేంద్ర దృష్టి షష్టాష్టకము మొదలైనటువంటి దృష్టిలు కలగకుండా
పాపగ్రహంతో సమసప్తక దృష్టి పొందకుండా ఉన్నట్లయితేనే మనకి ఈ భావంలో ఈ గ్రహము ఈ ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటి జాబితాలో శుభలక్షణాలన్నీ కలిగి ఉంటాయి. అందరికీ ఎందుకు అవి కలగట్లేదు అంటే మనం జాగ్రత్తగా జాతకం వెతికితే ఆ భావంలో ఆ గ్రహం ఉంది. పంచమంలో బృహస్పతి ఉండి పిల్లలు పుట్టిన వాళ్ళు బోడు మంది ఉన్నారు. బృహస్పతి సంతానకారకుడు. అలాంటి బృహస్పతి పంచమంలో ఉండి కూడా వాళ్ళకి పిల్లలు కలగడం చాలా 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 కష్టమైపోయినటువంటి జీవితాలు, అలాంటి సంసారాలు బోడు మంది. తర్వాత ఎప్పుడో వాళ్ళకి 50 ఏళ్ళు వయసు వచ్చాక పిల్లల్ని పెంచుకోవటం ఏదో జరిగి ముందుకు వెళ్ళటం అనేటువంటివి ఉన్నాయి జాతకాలు. అదేమిటి పంచమంలో బృహస్పతి ఉంటే ఖచ్చితంగా కదా పిల్లలు అనిపిస్తుంది మనకి. కొత్తల్లో ఆస్ట్రాలజీ ప్రాక్టీస్ చేస్తున్న 10-15 సంవత్సరాల వరకు కొంత శైశవ దశలోనే ఉంటాం మనందరం. జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది ఒక 10 సంవత్సరాల తర్వాత మాట. ఎంచేత 10 ఏళ్లలో ఎన్ని జాతకాలు చూడగలుస్తాం? బాగా మనకి ఇంట్రెస్ట్ ఉంటే రోజుకి 2, 3, 4, 5, 10 జాతకాలు. విపరీతమైనటువంటి ఆదరణ, విపరీతమైనటువంటి ఉత్సాహము, విపరీతమైనటువంటి భక్తి కలిగి ఉన్నటువంటి వాళ్ళం అయితే, అది కూడా మన జాతకంలో అంత ప్రబలమైనటువంటి జ్యోతిష్శాస్త్రాధ్యయన యోగం అనేటువంటిది ప్రబలంగా ఉంటే, ఇవన్నీ కుదిరితే, ఇందాక చెప్పుకున్నాం మనం తరగతి ప్రారంభించడానికి ముందుగా, గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే భాషించటం అనేటువంటిది ఉంటుంది. భాషించుట అనగా నా మనసుకి ఇలా అనిపించిందండి అంటాను చూసారా, ఆ అనిపించడం అనేటువంటి పొరని దాటి మనస్సు లోతుల్లో ఉన్నటువంటి పొరలు ఉన్నాయి. బుద్ధ భగవానుడు చెప్పాడు వాటి గురించి. అన్నమయము, ప్రాణమయము, మనోమయము, విజ్ఞానమయము, ఆనందమయము అని మనం 5గా విడగొట్టినవి ఆయన 7గా, 8గా, 9గా విడగొట్టి మనకి చెప్పాడు. అంచేత మనం మహా అయితే భాగవతం, భారతం పై పొరలు, లోపల ఇండెప్త్ కాకుండా పైన చదువుకుని ఉంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేటువంటి 4 పొరలు మనసులో ఉన్నాయని చదువుకుంటాం మనం. సాంఖ్యయోగంని బాగా కంటతో పెడితే, భగవద్గీత 700 శ్లోకాలు కూడా వ్యాఖ్యానం ఒక 7-8 సార్లు చదివితే, ఇంకా లోతుగా ఉండాలి. జ్యోతిష్శాస్త్ర అధ్యయనానికి సంబంధించినటువంటి సత్తా రావాలంటే పురాణము కానీ, భగవద్గీత కానీ, ఉపనిషత్తులు కానీ చాలా గట్టిగా చదువుకుని ఉండాలి. చాలా సరైనటువంటి అవగాహన ఉండాలి వాటి మీద. అప్పుడు గురూపాసనము అనేటువంటిది చేతనవుతుంది మానవుడికి. గురువుని ఉపాసించుట అనేటువంటి ఒక చక్కనైనటువంటి పద్ధతి చెప్పారు మనకి పెద్దలందరూ. మనల్ని నడిపిస్తున్నటువంటి మహా వెలుగే మనకి గురువు. అంతకు మించినటువంటి నిర్వచనం మన స్థాయికి లేదు. ఇంకా జీవితాంతం మన నిద్ర మెడుకు వచ్చిన దగ్గర నుంచి నిద్ర పోయే వరకు, మళ్ళీ నిద్రపోతున్న దగ్గర నుంచి మళ్ళీ నిద్ర మెడుకు వచ్చే వరకు కూడా, అంటే పుట్టింది మొదలు గిట్టే వరకు అని తీసుకోవచ్చేమో, అంతవరకు కూడా మన యొక్క సమస్తాన్ని దగ్గరుండి వెనకాతల అదృశ్య రూపుడై నడిపిస్తున్నటువంటి వెలుగే గురువు అని చెప్పబడుతుంది. ఆ గురువుని ఉపాసించుట అనేటువంటి దానికి మార్గం ఏం చెప్పారంటే, ప్రతిరోజు ఒక సమయానికి నిద్ర లేవడం, ఒక సమయానికి పడుకోవడం, ఒక సమయానికి ఆహారం తీసుకోవటం. అంటే జగద్గురువుని సమీపించేటువంటి జగద్గురువు నీడని, ఆయన యొక్క స్పర్శని పొందేటువంటి మార్గానికి రాజు ఎవరు? సూర్యుడు. ఖచ్చితంగా ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అదే సమయానికి ఉదయిస్తాడు, అదే సమయానికి అస్తమిస్తాడు. అంటే ఇంకొక స్థానంలో ఉదయిస్తాడు అని అర్థం. ఆయన యొక్క చక్రం, ఆ యొక్క సూర్యుని యొక్క రథం మరి ఆగడం ఉండదు, అది రెస్ట్ ఉండదు దానికి. అలాంటి స్థితిలో మొట్టమొదటి ఉపాసన ప్రారంభం అవ్వాలి. అంటే ఫలానా ఆసామి అనగానే ఆయన లేక ఆవిడ ఒక టైంకి ఈ పని చేస్తారు ఆ రోజుని, ప్రతిరోజుని అని గుర్తు రావాలి జనాలకి. అంటే మన యొక్క దినచర్యను అనుసరించి అవతల వాళ్ళు వాచి సర్దుకోవాలట. మాస్టర్ ఎన్నిసార్లు చెప్పారు. టైం సెన్స్ అనేటువంటిది మొట్టమొదట వెరీ ఫస్ట్ మనం ఉపాసన చేసుకోవాల్సినటువంటిది. సాధారణంగా మిస్ అయిపోతాడు మానవుడు. అక్కడ తప్పదు. అక్కడెక్కడో ఉద్యోగానికి వెళ్ళాలి, టైం ఆఫీసులో 7:35కి టైం ఆఫీసులో కార్డు పంచి చేస్తే
ఆ రోజు జీతం కట్ అయిపోతుంది, 30% ఎంతో కట్ అయిపోతుంది భయం మీద వెళ్తాడేమో కానీ అదర్వైజ్ కన్సిడరేషన్స్ అవన్నీ ఎక్కువైపోతాయి జీవితంలో. సో అలాంటి క్వాలిటీ మొదలుపెట్టి అక్కడి నుంచి తర్వాత గురూపాసనలో ఉన్నటువంటి ముఖ్య భాగం మంత్ర సాధన, మంత్ర జపము. దేవతకు మంత్రస్వరూపము, తంత్రస్వరూపము, యంత్రస్వరూపము అనేటువంటి 3 స్వరూపాలు ఉంటాయి దేవతకి. మనకి లలితా సహస్రం కొన్నాళ్ళు చెప్పుకున్నప్పుడు అప్పుడు ఇవన్నీ వివరించుకున్నాం మనం. ఆ మంత్రస్వరూపంలో ఉన్నటువంటి దేవతని తన స్వరూపం ఆ మంత్రస్వరూపంలో కలపాలి. అది మంత్రం జపం చేసుకునే పద్ధతి. అటేటో చూస్తూ ఇటేటో చూస్తూ అన్నం ఉడుకుతుందా లేదా చెక్ చేసుకుంటూ అది మంత్రం చేసినట్టు అవ్వదు. తజ్జపస్తదర్థభావనం అన్నారు పతంజలి మహర్షి. జపానికి సంబంధించినటువంటి హయ్యెస్ట్ సూత్రం నాకు తెలిసి, అంటే నా పరిధిలో అది చాలా చక్కనైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి సూత్రం. అది ఏదైతే జపం చేస్తున్నామో, జపం చేయదలుచుకున్నామో తజ్జపస్తదర్థభావనం, దాని అర్థాన్ని భావన చేస్తూ జపం చెయ్యాలి. అది ఒక ముఖ్య సూత్రం, ముఖ్య సూచన, ముఖ్య నియమం. ఈ తర్వాత వీలైనంత మటుకు శాకాహారము, స్నిగ్ధములు రస్యములు అన్నారు ఋషులందరూ కూడా. ఆహారం ఎలా ఉండాలంటే స్నిగ్ధాహ రస్యాహ. భగవద్గీత చదివితే ఈ రూల్స్ అన్నీ తెలిసిపోతాయి. ఎస్ట్రాలజీ క్లాసులో భగవద్గీత ఏమిటండి అని అనుకోకండి, కోప్పడకండి. మాస్టర్ గారు మనకి చెప్పినటువంటి ఎస్ట్రాలజీ క్లాసెస్ ఏ అన్వయంతో ఏ క్రమంలో చెప్పారో అదే క్రమంలో మనం చెప్పుకుందాం. అదే నా ఆలోచన. తీస్తే స్నిగ్ధములు రస్యములు అయినటువంటి ఆహారాన్ని స్వీకరించటం, వీలైనంత మటుకు వయసు పెద్దదవుతున్న కొలది లఘువుగా ఆహారాన్ని స్వీకరించటం. మాస్టారు ఈ ఆహారానికి సంబంధించినటువంటి విషయాలు చెబుతూ మాస్టర్ ఈకే గారు చెప్పారు, ఎంఆర్ఎల్ రావు గారు చెప్పారు. అవే ఒకానొక నాటికి వచ్చేటువంటి జనరేషన్స్, సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలు ఇప్పుడున్నటువంటి మానవుడు పూర్తిగా వినియోగించుకునే స్టాండర్డు ఆ లెవెలు లేనటువంటి మానవుడు, అపరిపక్వంగా ఉన్నటువంటి మానవుడు ఇప్పుడు ఇంకా ఉన్నాడు. ఈ మానవ జీవి బాగా పరిపక్వత చెందే నాటికి సూర్యుని నుంచి అవసరమైనటువంటి శారీరక, మానసిక, ఆత్మికమైనటువంటి శక్తిని పొంది ఆహారం అనేటువంటి దానికి చిట్ట చివరి విలువ ఇస్తుంది అన్నాడు. అంటే మనం రోజు 2 పూట్ల ఈ టైంకి ఆహారము అదేదో ఎసిమ్యులేట్ అవడము, లోపల అరిగిన తర్వాత దాని నుంచే శక్తి వస్తుందని మనం భ్రమించటం, ఆహారం నుంచి శక్తి రావడం అనేటువంటి సూత్రమే ఒక్కటే కరెక్ట్ అయితే దాని చుట్టుపక్కల ఏ కారణాలు, కంటికి కనిపించినటువంటి వేరే వెలుగుల యొక్క కారణాలు లేకపోయినట్టయితే, మాస్టర్ అడిగారు శవానికి ఇంత ఆహారం పెడితే శక్తి ఉండాలి కదా, లోపలికి ఏదో గొట్టం పెట్టి తోసేస్తే అయిపోయింది కదా అంటే లోపల స్వీకరిస్తున్నటువంటి వాడు వైటాలిటీ ఉంది కదండి మనకి, దానికి లేదు కదా అంటే మనకి తెలుసున్న పదాలు వాడేస్తున్నాం. అది కాదు. వైటాలిటీ అంటే ఏమిటి? చూపించి ఎర్రగా ఉంటుందో తెల్లగా ఉంటుందంటే ఎవడు చూపించలేడు. ఇంతవరకు సైన్స్లో ఎవరు చూపించలేదు దాన్ని. ఇమ్యూనైజేషను, వైటాలిటీ ఈ పదాలు అయితే వాడబడుతున్నాయి, కానీ నాకు చూపించండి అంటే నొప్పి, దురద, మంట అని చెప్తున్నటువంటి సెన్స్ ఆర్గాన్స్ పనిచేస్తున్నటువంటి ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూపించేవాళ్ళు ఎవరు లేరు కదా. వాటిని అనుభవించడం తప్ప, ఎక్స్పీరియన్స్ చేయడం తప్ప. అంచేత ఆ ఎక్స్పీరియన్సింగ్ లెవెల్ అంటారు దాన్ని, ఎక్స్పీరియన్స్, అనుభవము అనేటువంటి స్థితి పూర్తిగా తీసుకోగలుగుతాడు మానవుడు. అప్పుడు సూర్యుడి నుంచి వస్తున్నటువంటి కిరణాల్లోంచి తన శరీరానికి అవసరమైనటువంటి ప్రత్యేకమైనటువంటి కిరణాన్ని తను గ్రహించుకోగలడు. అప్పుడు ఆహారం పెద్ద అవసరం లేదు జీవికి అన్నారు. ఇప్పుడు కూడా, అప్పుడు కూడా, ఒకప్పుడు వేదకాలంలోనూ ఇప్పుడు కూడా ప్రపంచంలో అక్కడ అలాంటి మహర్షులు, మహానుభావులు ఇంకా భూమి మీద సశరీరంగా ఉన్నారట. అంచేత అలాంటి శక్తివంతమైనటువంటి, మనం రామాయణంలో చెప్పుకుంటాం బల, అతిబల అని. రాముల వారికి విశ్వామిత్రుల వారు ఉపదేశం చేసినటువంటి మహా మంత్రములు, తంత్రములు, శస్త్రములు, అస్త్రములు, ఈ మొత్తంలో
ఈ బల అతిబల అనేటువంటివి అంటే ఒకటి ఆహారము, ఒకటి ఆకలి, రెండోది దప్పిక అనేటువంటి రెండింటిని కూడా కంట్రోల్ చేసేటువంటి మహామంత్రాలు ఆయన ఉపదేశం చేశారని మీకు రామాయణం. అలాంటి ఉపదేశానికి అర్హత పొందేటువంటి వాళ్ళ జాతకంలో పంచమ శుక్రుడు ఉంటాడు. మనం గతంలో చెప్పుకున్నాం. పంచమ భావము అనేటువంటిది దీక్ష, ఉపాసన అనేటువంటి దానికి రెండు భావాలు జీవితంలో మనకి ఉన్నాయి జాతకంలో. ఆ రెండు పంచమ నవమ భావములు. పంచమ నవమాల్లో రెండిట్లో పంచమము మంత్రము, నవమము దీక్షాక్రమము లేక తపక్రమము. తపస్సు అనేటువంటిది ఏ క్రమంలో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి ఆ జీవికి, దానివల్లే తరిస్తాడు జీవి, దానివల్లే ఎలివేట్ అవుతాడు. ఒక్కొక్క భావం జాగ్రత్తగా గమనించినట్లయితే ఋషులు ఏర్పాటు చేసినటువంటి ఈ ద్వాదశ భావముల యొక్క వర్గీకరణము అనేటువంటిది జాగ్రత్తగా గమనిస్తే మనం ఆ నేపథ్యం చాలా విస్తృతంగా ఉంటుంది. లగ్నం ఏం చెప్తుంది, ద్వితీయం ఏం చెప్తుంది, తృతీయం ఏం చెప్తుంది, అలా ఒక్కొక్క భావాన్ని చాలా ఓపికగా చదువుకోవాలి. అలా పంచమ భావం మన నుంచి సంతానం కలిగించేటువంటి భావము అని చెప్పుకున్నాం, బాగుంది. కొంచెం ఓపికగా జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ పంచమ భావం యొక్క డెప్త్ తెలుస్తుంది. మన నుంచి సంతానము అంటే ఎంతసేపు ఈ సైంటిఫిక్గా ఎంబ్రియాలజీ ప్రకారం గుడ్డి కన్నుతో చూసి ఆలోచించడమే కానీ ఎంబ్రియాలజీలో ఉన్నటువంటి సూత్రం ఒకటే కారణం అండి. ఇంటర్ కోర్స్ అనేటువంటిది ఒక్కటే కారణమా సంతానం రావడానికి? అలా అయితే ఆ సోకాల్డ్ కోర్సులో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి దంపతులందరికీ సంతానం రావాలి కదా. ఆ లోపల చాలా బ్యాక్గ్రౌండ్ ఉందండి దానికి సైంటిఫిక్గా. మదర్ రూమ్ ఓపెన్ అయ్యి ఉండాలండి. మెన్స్ట్రేషన్ నుంచి 11వ రోజు, 12వ రోజు, 13వ రోజు అండి సేఫ్ పీరియడ్ అన్నామండి దాన్ని. చైనా క్యాలెండర్ని కొంతమంది వాడుతున్నామండి, ఇటలీ క్యాలెండర్ కొంతమంది వాడుతున్నామండి. ఇవన్నీ గైనకాలజిస్ట్ గారు, ఎంబ్రియాలజీ సైంటిస్ట్ గారు చెప్తున్నటువంటి వారి యొక్క వివరం. మోస్ట్ సైంటిఫికల్లీ మోస్ట్ కరెక్టే. కానీ దాని వెనకాతల ఇంకొకటి ఉన్నది. మన కంటికి ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన కన్ను, మనం చూడడానికి ఏదైనా చూడడానికి మన కన్ను, ఫిజికల్ ఐ, అదొక్కటే కారణమా? దాంట్లో కార్నియా, దాంట్లో రెటీనా, దాంట్లో ఆ ఫోకల్ లెంగ్త్ని రివర్స్ చేసి మళ్ళీ సరిచేసేటువంటి లక్షణం ఇవన్నీ ఉన్నాయి కదా. అవన్నీ ఆ యాపరేటస్ మొత్తం అది కారణము కనిపించడానికే అని అనుకుంటే శవానికి కూడా కనిపించాలి కదా. కనిపించదేమి? అంతెందుకు మనం నిద్రపోతున్నప్పుడు కనిపించాలి కదా. ఏం కనిపించదే? ఆ ప్రశ్నలు వేసుకున్నటువంటి వాడు ఎస్ట్రాలజీలోకి రాగలడు. ప్రశ్నలు మూర్ఖత్వంగా అనిపిస్తాయి కానీ కాదు, అవే సరైనటువంటి అన్వేషణకి దారి. ఆధ్యాత్మికమైనటువంటి అన్వేషణకు ఈ ప్రశ్నలే దారి. అంటే ఈ కంటి వల్ల కనిపించట్లేదు, ఈ కంటి ద్వారా చూపు. మహాసౌరం చదువుకుంటే అందులో ఉంటుంది ఈ వివరం అంతా. అరుణము, సౌరము అని రెండు ఘట్టాలు ఉంటాయి మనకి వేద భాగాల్లో. అందులో ఉన్నటువంటి మహాసౌరము అనేటువంటి దాంట్లో రెండు అనువాకాలు, చిన్న చిన్న అనువాకాల్లో, ఆ అనువాకాల్లో అసలు చూపు అంటే ఏమిటి, జీవికి చూపు అనేటువంటిది ఎక్కడి నుంచి పనిచేస్తుంది, మిగతా ఉపనిషత్తుల్లో కూడా ఉన్నాయి. వినిపించుట అనగానేమి, కనిపించుట అనగానేమి? నో ఆన్సర్స్. ఈ రోజు వరకు ఆన్సర్స్ లేవు ప్రపంచంలో. ఈ మాట నేను చెప్పింది కాదు, మహాస్కాలర్, మహానుభావుడైనటువంటి మా శ్రీకే గారు చెప్పిన మాట. కనిపించుట, వినిపించుట, స్పర్శించుట, స్పృశించుట, రుచించుట, ఇవి ఉన్నాయి కదా 5 తన్మాత్రలు. శబ్దస్పర్శ రూపరసగంధములు, వాసన, తెలియుట. ఇవి ఎవరైనా వివరిస్తారా? ఏమి లేదు. ఎక్స్పీరియన్స్ చేయడం తప్ప ఇంకా వివరం ఏం లేదు. ఆ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఏ కోశంలో జరుగుతోంది, ఏ స్థాయిలో జరుగుతోంది, రోజు కాసేపు ధ్యానం చేయాలి. అప్పుడు మనకి పంచమ భావము అనేటువంటిది ఎందుకు మంత్రాన్ని ఇచ్చేటువంటి భావమో తెలుస్తుంది.
అలాంటి ఎక్స్పీరియన్స్ అనేటువంటి లెవెల్కి భార్యాభర్త ఒకే సమయంలో రీచ్ అవుతారు. అది సంతానోత్పత్తికి అనేటువంటి దానికి అమృతమయమైనటువంటి గడియ. అది ఎవరు ఆపరేట్ చేయడానికి, ఎవరు ఫ్యాబ్రికేట్ చేయడానికి అవకాశం లేదు. ఆ రహస్యం జాతకంలో పంచమ భావంలో ఉంటుంది. లగ్నాత్ పంచమము, చంద్రాత్ పంచమము. క్రియేటివిటీ అంటే ప్రతిభ వ్యుత్పత్తి అని అంటాను చూసారా. ఆ ప్రతిభ అనేటువంటి దాన్ని ఎంతకని వ్యాఖ్యానించగలం? అవదు. కొంత దూరం వెళ్ళాక ఆ గ్రామరు, ఆ భాష మొత్తం ఆగిపోతాయి. ఇంతకన్నా చెప్పలేం సార్ అనాల్సిందే. అక్కడే అస్ట్రాలజీ ప్రారంభం అవుతుంది. అందుకే అస్ట్రాలజీ ఈజ్ ఎక్స్పీరియన్స్ లెవెల్. అది ఒకళ్ళు రెండో వాళ్ళకి చెప్పేటువంటి లెవెల్స్ కావు. అందుకే మన తరగతులకి ఏం పెట్టుకున్నాం పేరు? విజ్ఞాన శాస్త్ర అధ్యయన కేంద్రం అని పెట్టుకున్నాం. మనం అధ్యయనం అందరికి కలిసి అధ్యయనం చేసుకుంటే అందరికీ కలిసి ఆ అనుభవం దొరుకుతుంది. అప్పుడు ఆ అనుభవంలో ఎంతకాలం ఉండదలుచుకున్నామో మన నిర్ణయమే. క్లాస్ అయిపోయిన వెంటనే మనం పర్సనల్ లైఫ్లోకి వచ్చేస్తామంటే వచ్చేయడమే. అలా కాదు, క్లాసుకి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ ఆ స్థితిలో, ఆ అనుభూతిలో మిగతా జీవితం అంతా గడుపుకుంటాం అనుకునేటువంటి వెర్రివాళ్ళు కొంతమంది ఉంటారు. అప్పుడు వాళ్ళ ఆనందం వేరుగా ఉంటుంది. అలాంటి ఆనందాన్ని ప్రసాదించేటువంటి గుణం పంచమ శుక్రుడు. అందుకు ఇవన్నీ చెప్తున్నాను నేను. పంచమంలో శుక్రుడు ఉండగా పుట్టినటువంటి వాళ్ళకి వినయమంతులు, సరళమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి బిడ్డలు కలుగుతారట. అంటే వాళ్ళ నుంచి ఈ క్రియేటివిటీ ఇలాగే వస్తుంది. అంటే ఎందుకు వస్తుంది అంటే ఇందుకు వస్తుంది. ఇక్కడ తమాషా అయిన విషయం చెప్తాను. మీరు కొన్ని గ్రంథాలు చదువుకున్నప్పుడు మీకు అది తెలుస్తుంది. గౌరవం నేను చెప్తాను. ఇండెక్స్ చెప్పేవాళ్ళగా లైబ్రేరియన్ చేసే పనే నేను చేస్తున్నాను. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, శుక్రుడు ప్రత్యేకంగా అధ్యయనం చేయవలసినటువంటి గ్రహం అని చెప్పారు మనకి మాస్టర్ గారు. మాస్టర్ సివివి గారు శుక్రుడి మీద చేసినటువంటి ప్రయోగాలు ఆ లైఫ్లో పూర్తవక ఆ కంటిన్యూషన్, నెక్స్ట్ బర్త్ కంటిన్యూషన్ వేరే బాడీ తీసుకొని ఆ బాడీలో ఆ ప్రయోగం కంప్లీట్ చేస్తానని చెప్పారట ఆయన సివివి గారు. మాస్టర్ సివివి అనేటువంటి పుస్తకం సివివి గారి లైఫ్ హిస్టరీ ఈకే గారు రాశారు. అందులో ఉంటుంది ఈ డీటెయిల్ అంతా. శుక్రగ్రహం అనేటువంటిది పూర్తిగా శుభగ్రహమా పాపగ్రహమా అనేటువంటిది కూడా ఒక దగ్గర దాని ప్రశ్న ఉంది. కంగారు పడకండి. ఎందుకంటే శుక్రాచార్యుడు అనేటువంటి ఆ పాత్ర మనకి, ఆ క్యారెక్టరు తీసుకున్నట్లయితే రాక్షసుల గురువు. కానీ మనకి గ్రహాల్లోకి వచ్చేటప్పటికి శుక్రుడు శుభగ్రహం కింద చెప్పుకుంటున్నాం. అందుకే బోత్ ది ఫేసెస్, రెండు శుభగ్రహ లక్షణములు పాపగ్రహ లక్షణములు రెండూ కలిగినటువంటి గ్రహం శుక్రుడు. చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అని చెప్పారు. వస్తాయి ఇంకొంచెం ముందుకెళ్తే నెక్స్ట్ 6వ ఇంట్లో శుక్రుడు, 7వ ఇంట్లో శుక్రుడు దగ్గర ఇప్పుడు నేను చెప్పిన స్టేట్మెంట్ని కొంత ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీళ్ళ యొక్క వాణిజ్యం ఏదైనా పంచమంలో శుక్రుడు ఉన్నటువంటి వాళ్ళు వ్యాపారంలో కనుక ఉన్నట్లయితే చాలా కన్వీనియంట్గా ఉంటుంది వాళ్ళకి వ్యాపారం. అందరిలాగా కష్టపడి చెమట కార్చక్కర లేకుండా కలిసి రావడం అనేటువంటిది ఉంటుంది. ఏకాదశంలో గురుడు ఉంటే ఎలా కలిసి వస్తుందో జీవితం, అలాగా పంచమంలో శుక్రుడు ఉంటే వ్యాపారం అలా కలిసి వస్తుంది, హాయిగా ముందుకెళ్తూ ఉంటుంది. అన్లెస్ ఏకాదశంలోనో ఎక్కడో శాటర్న్ నుండి ఇబ్బంది పెట్టకుండా ఉంటే. అష్టమంలో కానీ ఏకాదశంలో కానీ శనుండి పంచమంలో శుక్రుడు ఉన్నాడు అనుకోండి, ఒకటి స్క్వేరు ఒకటి అపోజిషన్, చాలా ఇబ్బంది అయిపోతుంది. అలాగా లేకుండా చక్కనైనటువంటి స్థితిలో శుక్రుడు మనకి పంచమ శుక్రుడు కనుక ఉంటే ఖచ్చితంగా చాలా చక్కనైనటువంటి ఆ వ్యాపార సుఖం అనేటువంటిది ఉంటుంది, లాభవంతంగా ఉంటుంది. ఖచ్చితంగా వ్యాపారం చాలా సుఖంగా ఉంటుంది, లాభవంతంగా ఉంటుంది. అలాగే పంచమ శుక్రుడు, పంచమం విద్యాస్థానం కూడా కాబట్టి పంచమ శుక్రుడు ఇంకొంచెం బలంగా చక్కగా మంచి రాశిలో ఉన్నాడు, బాగా సహాయం చేస్తున్నాడు. టారస్లోనో లిబ్రాలోనో లేకపోతే పీసిస్లోనో పంచమం అయ్యి అక్కడ శుక్రుడు ఉన్నాడు అనుకోండి,
ಅಲ್ಲಿ ఆ టారస్ అండ్ లిబ్రా 2 ఓన్ హౌసెస్, పీసెస్ ఏమో ఉచ్చా అక్కడ ఉన్నాడు అనుకోండి. ఉంటే హాయిగా ఒక మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, స్కూలు కాలేజీ ఓపెన్ చేసుకోవచ్చు వాళ్ళు, చాలా బాగుంటుంది. అలాగే వీళ్ళకి మనం మామూలుగా అయితే మాస్టర్ వద్దన్నారు, కానీ లాటరీ దానికి సంబంధించి ఆలోచించొద్దని చెప్పారు, అది మంచి ప్రవృత్తి కాదని చెప్పారు. కానీ జ్యోతిష్ శాస్త్రం చెప్పుకుంటున్నప్పుడు సమాజంలో ఉన్నటువంటి వివిధమైనటువంటి విషయాలన్నీ కూడా చెప్పుకోవాలి కనుక ఇది కూడా లాటరీ కలిసి వస్తుంది. 5th వీనస్ వాళ్ళకి. వీళ్ళకి ఇంకొక చిత్రమైనటువంటి లక్షణం 5th వీనస్కి, బాగా వార్ధక్యం, బాగా ముసిలి వయస్సు వచ్చేటప్పటికి కూడా ఇంకా శారీరకమైనటువంటి కామవాంఛ వారితో పాటుగా ముందుకు ప్రయాణిస్తుంది అన్నారు. కొంతమంది దృష్ట్యా కొంతమంది జాతకాల్లో ఇది కనిపిస్తుంది, కొంచెం ఎక్కువ జాతకాల్లో కనిపిస్తుంది కనుక దాన్ని సూత్రీకరించి నోట్స్లో ఇచ్చారు. తీస్తే పంచమ శుక్రుడు వాళ్ళు సరళంగా ఉంటారు, చక్కని జ్ఞానం కలిగి ఉంటారు, ముఖ్యంగా ఉల్లాసంగా ఉంటారు వాళ్ళు. అందువల్ల వాళ్ళు బాగా వయసు వస్తున్నటువంటి స్థితిలో కూడా వాళ్ళ యొక్క కామవాంఛ వల్ల భార్యకి, లేదా స్త్రీ గనక అయితే జాతకురాలు పంచమ శుక్రుడు ఉన్నటువంటి స్థితిలో భర్తకి వాళ్ళ వల్ల పెద్దగా ప్రమాదం ఉండదు, ఇబ్బంది ఉండదు. అలాగే రాజకీయంగా ఈ పంచమ శుక్రుడు వాళ్ళు మంత్రి పదవి, అలాగే సేనాధిపతి. ఇదేమిటి శుక్రుడు అంటున్నారు, సేనాధిపతి అంటున్నారు? సేనాధిపతి అంటే మార్సు టింజ్ ఉండాలి కదా అనిపిస్తుంది. అలాంటి దగ్గరే మనం ఎస్ట్రాలజీని చాలా జాగ్రత్తగా, చాలా ఓపికగా చదువుకుంటే కానీ ఆ సందేహాలు తీరవు. అది ఒక గ్రంథం వల్ల అయ్యే పని కాదు. ఎందుకంటే ఒక్కొక్క ఋషి ఒక్కొక్క గ్రంథంలో ఇచ్చినటువంటిది, ఈ ఇన్ఫర్మేషన్ కంటిన్యూషన్ ఇక్కడ లేదే అని అనిపిస్తుంది. ప్రతి గ్రంథంలోనూ అలాగే ఉంటుంది. మనకి ఓపికగా చదువుకున్నట్లయితే బృహత్ పరాశరహరైనా, బృహత్ జాతకమైనా, సారావళైనా, జాతక పారిజాతమైనా, మానసాగరైనా ఏదైనా సరే అవి చదువుకుంటున్నప్పుడు అరే ఇక్కడి నుంచి దీని కంటిన్యూషన్ చెప్పలేదు మనకి. ఉదాహరణకి షడ్వర్గ్ ఉందనుకోండి, మొన్న ఎప్పుడో చదువుకున్నాం, మాట్లాడుకున్నాం, చూసారు అదేంటిది పరివర్తన యోగాలు. ఈ పరివర్తన యోగాలు షడ్వర్గు రెండిట్లో బాగా బాగా స్పెషలైజ్ చేయబడినటువంటి గ్రంథం చెప్పుకోవాలంటే ఫలదీపిక. అలాగా ప్రతి గ్రంథంలోనూ ఒక అంశం ఒక దగ్గర మనకు అసంతృప్తికరంగా ఆగిపోతుంది. ఇది నాకే కాదు, చాలామంది జ్యోతిష విద్యార్థులు చాలామందికి గ్రంథాలు చదువుకున్నప్పుడు ఉన్నటువంటి అనుభవం. అయితే దీనికి ఏం చెప్పారు ఈ సూత్రానికి? దీనికి సమాధానంగా అనుక్తం అన్యతో గ్రాహ్యం. ఒక దగ్గర చెప్పబడినటువంటి విషయం మరో దగ్గర నుంచి సప్లై చేసుకోవాలి, అది కాదనడానికి వీల్లేదు. అలా ఒక్కొక్క గ్రంథంలో చదువుకుంటే కానీ పంచమ శుక్రుడికిను సేనాధిపత్యానికి సంబంధం ఏమిటన్నది మనకి అంత గబుక్కుని బోధపడదు. చాలా ఓపికగా ఉండాలి. తర్వాత ఫెలిసిటేషన్ అంటే సన్మానాలు అంటామే, పంచమ శుక్రుడికి సన్మానం పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా పంచమ శుక్రుడు ఉన్నటువంటి జాతకులు వారి యొక్క భార్య లేక భర్త చాలా అందం కలిగినటువంటి వాళ్ళు అయి ఉంటారు అని మనకి సూత్రం. స్వస్తి. ఇక్కడికి పంచమ శుక్రుడు కొంత అధ్యయనం చేశాం. ఈ తర్వాత షష్ఠభావంలో ఉన్నటువంటి శుక్రుని చూస్తే ఈ రుణము, రోగము, శత్రువు అనేటువంటి 3 విషయాలు చెప్పేటువంటి షష్ఠభావం 6వ ఇండ్లు. ఇందులో శుక్రుడు ఉంటే రుణములు చాలా తొందరగా తీరుతాయి, రుణాలు ఎక్కువ చెయ్యక్కర్లేనటువంటి సుస్థితిలో, చక్కనైనటువంటి మంచి స్థితిలో ఉంటారు వీళ్ళు. ఒకవేళ కొండొకచో ఏదైనా లోన్ తెచ్చుకున్నా కూడా అది చాలా ఈజీగా తీరుస్తారు. అంటే మన గ్రూప్లో బ్యాంకు వాళ్ళు ఎవరైనా ఉంటే లోన్లు ఇప్పించి వాళ్ళకి 6th హౌస్లో శుక్రుడు ఉన్నాడేమో చూసుకుని ఇప్పించాలి, అప్పుడు వాళ్ళు తొందరగా తీరుస్తారు. మనకి పరువు
నిలబడుతుంది. అంచేత 6వ ఇంట్లో శుక్రుడు ఆ రుణం లేకుండా ఉండే స్థితిని ఇస్తాడు. ఒకవేళ రుణం తెచ్చుకున్నా ఈజీగా తీర్చుకోగలరు. అలాగే రోగము అనేటువంటి దానికి వచ్చినట్లయితే అక్కడ మాత్రం జాగ్రత్త పడాలి మనకి. ఇక్కడ చూడండి, ఆ షష్ఠభావ శుక్రుడికి ఆరోగ్యవంతమైనటువంటి శరీరము అని చెప్పబడాల. ఎంచేత 6వ ఇల్లు చెప్పేటువంటిదే రుణం గురించి, రోగం గురించిను. అదొకటి. రెండోది అనిష్ట స్థానములు అని 3 చదువుకున్నాం మనం, 3 భావాలని. 6 దీపక్కు మిగతా 2 చెప్పమ్మా. జయం. 6, 8, 12 అనిష్ట స్థానములు జాతకంలో. 6 ఏమో రోగాన్ని చెప్తుంది, 8 మరణాన్ని చెప్తుంది, 12 కూడా మరణంతో సమానమైనటువంటి దాన్ని వ్యయాన్ని చెప్తుంది. అంచేత వ్యయము, వ్యసనము ఇవన్నీ కూడా 12వ ఇంట్లో ఉంటాయి. ఈ మూడిట్లలోని ఒక జనరల్ సూత్రం, గ్రహాలు ఏవి ఉన్నా కూడా అవి పాజిటివ్గా చెప్పబడలేదు చాలామంది ఋషుల చేత. 2-3 ఋషులు తప్ప 18 మంది ఋషులు ప్రధానంగా మనకి 4 లక్షల పైచిలుకు శ్లోకాల్లో జ్యోతిష్ శాస్త్రాన్ని ప్రసాదించారు. ఆ 18 మంది పేర్లతోనూ 2 పాదాల శ్లోకం ఉంది. ప్రతిరోజు మనం నిజానికి ఆ శ్లోకంతో ఋషులందరికీ కూడా దండం పెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది మనకి. అట్లీస్ట్ మనం ప్రతిసారి తరగతిలోని ధ్యాన శ్లోకం మూర్తిత్వే పరికల్పిత అని చెప్పుకుంటున్నామే, అది బృహజ్జాతకంలో మొట్టమొదటి శ్లోకం. అది ఖచ్చితంగా నోటికి రావాలి అందరికీ. ఎందుకు రావాలి అంటే బృహజ్జాతకం అనేటువంటి మహాగ్రంథం 26 అధ్యాయులు కూడా ఈ శ్లోకంలో నిబిడీకృతం చేయబడి ఉన్నాయి. అది కాక ఈ శ్లోకమే మంత్రపూతం. గ్రహరాజు ఏమిటి? సృష్టికర్తకి సమానుడైనటువంటి సూర్యుడు. అంటే సూర్యుడు, సన్ ఈజ్ ది ట్రిగ్గర్ పాయింట్ ఆఫ్ క్రియేషన్ అని మనకి చాలా బలమైనటువంటి సూత్రం అది. మరి ప్రకృతి నిరంతరము సృష్టి అనుక్షణము కూడా సూర్యుడి నుంచి ఉద్భవించబడుతుంది. సూర్యుడిలోంచి వస్తూ ఉంటుంది సృష్టి, మళ్ళీ అలా వెళ్తూ ఉంటుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది, మళ్ళీ వెళ్తూ ఉంటుంది. అందుకే సూర్యుని రథానికి ఏకచక్రం అని వ్యాఖ్య. ఆ వ్యాఖ్యలో ఉన్నటువంటి రహస్యార్థాల్లో ఇది ఒకటే చక్రం. అలా స్టార్ట్ అవుతుంది, అలా ఎండ్ అవుతుంది, అలా స్టార్ట్ అవుతుంది, అలా ఎండ్ అవుతుంది, అలా కంటిన్యూ అవుతుంది. అంచేత ఈ 6వ ఇంట్లో ఉన్నటువంటి శుక్రుడి దగ్గరికి వచ్చినట్లయితే ఖచ్చితంగా హెల్త్ వీక్ అనే చెప్పుకోవాలి. అంటే స్వక్షేత్రము ఉచ్చ అయినా కూడానా ఆ డిగ్రీలు దగ్గరలో ఉంటే మటుకు స్వక్షేత్రమైన ఉచ్చ అయినా కూడా ఇంకా వేరే ఆధిపత్యాలు కలిగి అక్కడ ఉంటే శుక్రుడు 6వ ఇంట్లో ఇంకొంచెం ప్రబలమైనటువంటి అరిష్టం. సరే, మిగతావి సుఖంగా ఉన్నటువంటివి మంచి పాయింట్స్ ఏమున్నాయో చెప్పుకుని అప్పుడు నెగిటివ్ పాయింట్స్ వైపు వెళ్దాం. ఈ సేవ, శత్రుత్వము అనేటువంటివి 2 పక్కపక్కన ఉంటాయి మనకి ఉద్యోగానికి సంబంధించి మాట్లాడినప్పుడు. అంటే శత్రుత్వము అంటే ఇటు సుపీరియర్తోనో అటు సబార్డినేట్తోనో. లక్కీగా ఏంటంటే 6th హౌస్లో శుక్రుడు ఉన్నటువంటి వాళ్ళకి బోత్ ఇటు ఉన్నత అధికారితోనూ అటు వీళ్ళ చేతి కింద పనిచేసేటువంటి వాళ్ళతో ఇద్దరితోనూ ప్రాబ్లం ఉండదు. ఉద్యోగం చాలా సుఖంగా వెళ్ళిపోతుంది ముందుకి. అప్పు తీసుకుంటే తొందరగా తీర్చబడుతుంది. ఇలాంటి ఉపయోగాలు కొంచెం ఉన్నాయి. ఇళ్లల్లో ఉండేటువంటి అంటే ఇళ్లల్లో పనిచేసేటువంటి దాసదాసీజనం అంటాను చూసారా, పని మనుషులు అంటాను చూసారా, వాళ్ళు బాగుంటారు, చాలా చక్కగా వర్క్ చేసి పెడతారు. మనం గతంలో చెప్పుకున్నాం 6వ ఇంట్లో శని ఉంటే 6వ ఇంట్లో రవి, శని కాదు ఇంకా మనం అక్కడికి రాలేదు, 6వ ఇంట్లో రవి ఉన్నప్పుడు 6వ ఇంట్లో కుజుడు ఉన్నప్పుడు పని వాళ్ళు తొందరగా దొరకరు, వచ్చిన వాళ్ళు తొందరగా వెళ్ళిపోతారు అని చెప్పుకున్నాం చూసారు, గుర్తుందో లేదు మీకు? దానికి రివర్స్ 6వ ఇంట్లో శుక్రుడు ఉంటే చాలా చక్కని పనివాళ్ళు, మృదువుగా పనిచేసి వెళ్ళేటువంటి వాళ్ళు దొరుకుతారు. ఈ
ఎక్కడైనా ఇల్లులు మారడమో లేకపోతే ప్రత్యేకంగా యాత్ర, అదే మన ఈ పెళ్ళికో ఉడుక్కో ఏదో ఫంక్షన్కి యాత్ర చేయడము, అలాంటి పరిస్థితుల్లో చోర భయము అనేటువంటిది ఇప్పుడు చాలా ఫ్రీక్వెంట్ అయిపోయింది. చోర భయం ఈ శాస్త్రం రాసే నాటికి ఏదో అడవి గుండా ప్రయాణం చేయుచున్నప్పుడు దొంగలు కొట్టెను అని ఏదో ఒక వాక్యం అమాయకంగా వాళ్ళ దగ్గర ఉండేది. ఇప్పుడు అలా లేదు. పక్క వాళ్ళే దొంగలు, ఇటు పక్క వాళ్ళు తంతారు, అటు పక్క వాళ్ళు కళ్ళు దురుస్తారు. అంచేత ఇది అపార్ట్మెంట్ జీవితం ఇప్పుడు మనది. ఫుల్గా జీవితం లేదు మానవుడికి, అంతా అపార్ట్మెంటే. తీస్తే ఇలాంటి పరిస్థితుల్లో ఈ 6వ ఇంట్లో శుక్రుడు ఉన్నటువంటి వాళ్ళకి చోర భయం లేదు. అంటే అందరినీ తంతారు, వాళ్ళ దగ్గరికి వచ్చి దొంగలు అలిసిపోయి వెళ్ళిపోతారు. సో ఇవి పాజిటివ్గా ఉన్నటువంటి విషయాలు. ఇలాంటివి ఏవో 3, 4 ఉంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందని మనం ముహూర్త శాస్త్రంలో ఒకసారి వెళ్ళాలి. ఇప్పుడు భృగుషట్కము అనేటువంటి దోషం ఒకటి ఉన్నది. ముఖ్యంగా వివాహానికి వివాహ ముహూర్తం పెట్టేటప్పుడు 6వ ఇంట్లో శుక్రుడు అప్లికబుల్ కాదు, తీసుకోకూడదు. అది అంటే ఆ డిగ్రీస్ 6వ ఇంటి డిగ్రీస్ ఎన్ని ఉన్నాయో, అంటే భావమధ్యం ఎక్కడుందో దాన్ని దాటిపోయాక ముహూర్త శుక్రుడు ఉండాలి. అప్పుడు భయం లేదు. కనీసం 5 డిగ్రీలు దాటిపోయిన తర్వాత ఉండాలి. ఆ జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా రక్తదోషము అనేటువంటిది ఈ భార్యాభర్తల్లో ఎవరో ఒకరికి ప్రారంభమవుతుంది వివాహం తర్వాత. ఈ భృగుషట్కము అనేటువంటిది అసలు మామూలుగా కూడా 6వ ఇంట్లో శుక్రుడు అనేటువంటిది ఒక విధమైనటువంటి స్త్రీ దోషమే. అంటే సుమారుగా కుజ శుక్రులు ఇద్దరూ కలిసి జాతకంలో ఉంటే ఎలాంటి స్త్రీ దోషం వాటిల్లుతుంది అని చెప్పుకున్నామో ఒకప్పుడు మనం గ్రహాలు వివరించుకుంటున్నప్పుడు చెప్పుకున్నాం. కుజుడు శుక్రుడు కనుక కలిసి ఉంటే జాతకంలో ఇక్కడ ఏ భావంలో ఉన్నా కూడా ఒక 2 డిగ్రీలు 2-3 డిగ్రీలు తేడా, ఇంకా అంతకన్నా తేడా లేకుండా వీనస్ అండ్ మార్స్ కంజంక్ట్ అయ్యి ఉంటే డెఫినెట్గా స్త్రీ దోషము అనేటువంటిది జాతకానికి ఉంటుంది. సారావళి ప్రమాణం మనకి కళ్యాణవరం చెప్పాడు, మిగతా వాళ్ళు కూడా చెప్పారు. అంచేత ఇది చాలా వీనస్ అండ్ మార్స్ అంటే అతి కాముకత అని చెప్పాలి. బీస్ట్లీ యాక్ట్, బీస్ట్లీ నేచర్ అది ఉంటుంది. అలాంటి సేమ్ దానికి ఈక్వలెంట్గా ఉన్నటువంటి లక్షణమే మనకి ఇక్కడ 6th వీనస్ నుంచి ఉన్నది. అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా పురుషునికి 6th వీనస్ ఉంటే ఉమనేరియన్ అనేటువంటి స్థితి, ఆ లక్షణం అనేటువంటిది చాలా చిన్నతనం నుంచే వచ్చేటువంటి ప్రమాదం. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు జాతకంలో శుభలక్షణము శుభస్థితి అనేటువంటివి ఉంటే అవి పెద్దగా మనం పట్టించుకోక్కర్లేదు. అలాగూ శుభకరమైనవి కాబట్టి హాయిగా మరి టైంకి నీకు అన్నీ అవుతాయిరా, హాయిగా భోజనం కుదురుతుందిరా, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆ జాతకుడికి. ఆ పాపం 2nd హౌస్లో షేటర్న్ ఉన్నవాడు వచ్చాడు అనుకోండి మన దగ్గరికి, ఒరే నాయన నీ భోజనానికి చాలా కష్టపడతావు, అసలే దూరదేశంలో ఉద్యోగానికి వెళుతున్నావు, కనీసం జాయినింగ్ అయ్యే ముహూర్తంలో 2nd హౌస్ లార్డు శుభ్రంగా ఉండేటట్టు చూసుకో, లేదా 2nd హౌస్లో ఏ జూపిటర్ ఉండేటట్టు చూసుకోనైనా, కొంచెం ఆహారానికి లోటు లేకుండా జీవితం వెళుతుంది, ఇలాంటి జాగ్రత్తలు చెప్పి పంపించాలి. అంచేత వ్యతిరేకత ఉన్నటువంటి లక్షణాలతో జాతకం కనిపించినప్పుడే మన ఎస్ట్రాలజర్ తాలూకా ఆ ప్రతిభ అనేటువంటిది అక్కడ ఉంది. వాడికి ఇబ్బంది లేకుండా, కష్టం లేకుండా 6th హౌస్ వీనస్ ఉన్నటువంటి పిల్లాడు పుట్టాడు, తెలిసింది మనకి, మన దగ్గరికి వచ్చింది జాతకం. అప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా దానికి యాంటీగా సూర్యుని ఉపాసన. శుక్రుడు పాడైపోతున్నాడు అన్నప్పుడు ఏం చేయమన్నారు? సూర్యుని కిరణములచే శుక్రుని కిరణములను శుద్ధి చేసుకో అని చెప్పారు. ఒక్కొక్క గ్రహం బాగా మెలిగ్నెంట్ అయిపోతున్నప్పుడు జాతకంలో అక్కడున్న స్థితి యుతి వీక్షణము అనేటువంటి కారణంగా మనకి తెలుస్తున్నప్పుడు ఒక్కొక్క గ్రహం పాడైపోతే ఇంకో గ్రహంతో దాన్ని బాగు చేసుకోవాలి. అది హయ్యెస్ట్ టెక్నిక్ జ్యోతిష్ శాస్త్రంలో. జూపిటర్ పాడైపోయాడు అంటే విపరీతంగా తిండిపోతూ, ఆ తిండి గురించే లక్షల కోట్లు ఆస్తులన్నీ కరగొట్టేస్తూ ఉంటాడు.
ఇక్కడేం దొరుకుతుంది, అక్కడేం దొరుకుతుంది, అక్కడ అక్కడ భోజనం ఎలా ఉంది, ఇక్కడ భోజనం ఎలా ఉంది అని ప్రత్యేకంగా దాని గురించి ఫ్లైట్ వేసుకెళ్ళిపోయి ఆ దేశంలో ఒకసారి అన్నం తిని వస్తాడు. డబ్బులన్నీ తిండికే. అలా జూపిటర్ చెడిపోయినప్పుడు ఆ డంబాచారం, అక్కడ లేనటువంటి చాలా దారుణమైనటువంటి అరిస్టోక్రసీ, అదే కదా మానవుడిని విపరీతమైనటువంటి అప్పుల పాలు చేసేస్తుంది, ఖర్చులు చేసేస్తుంది. అది జూపిటర్ పాడైపోతే ఉంటుంది జాతకంలో. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు వీనస్కి సంబంధించినటువంటి మంత్రమో తంత్రమో దాంతో ఆ జాతకుడిని బాగు చేయాలి. రవి పాడైపోయాడు అనుకోండి, గురుని యొక్క కిరణాలు పొందేటువంటి శుభ అనుగ్రహం పొందేటువంటి గణపతి ఆరాధన ఇలాంటివన్నీ ఇవ్వాలి. అంటే సాధారణంగా ఇక్కడ ఏమవుతోంది, గత చాలా కాలంగా నాకు తెలిసి ఒక 100-150 సంవత్సరాలుగా మహామహా పండితులు కూడా ఇక్కడ ఒక్క దగ్గర పప్పులో కాలేశారు. నేను సోషల్ మీడియాలో ఉంది నా లెక్చర్ అని తెలిసి కూడా ఓపెన్గా చెప్తున్నానండి. ఇది పెద్దలైనటువంటి మహర్షులు సమానులైనటువంటి వారు ఎంఆర్ఎల్ రావు గారు, మా గురువు గారు, వారి గురువు గారు ఈకే గారు చెప్పిన మాటే నేను చెప్తున్నాను సభలో. పాడైపోయినటువంటి గ్రహానికి శాంతి చేయకండి. ఏమిటి ఉపయోగం? ఇంట్లో చెడిపోయిన కొడుక్కి సంసారం అప్పచెప్తే ఏమిటి ఉపయోగం? ఎవరు యోగ్యుడో వాడు చిట్ట చివరివాడైనా అందరికన్నా చిన్నవాడైనా వారికి ఇవ్వండి సంసారం బాధ్యత. హాయిగా ఆ రథాన్ని లాక్కెళ్తాడు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. పెద్దవాళ్ళందరూ ఈ క్రమమే చెప్పారు. ఏ గ్రహం బాగుందో చూసి దానికి జపము తపము అనేటువంటివి ఆ జాతకులకి మనం సజెస్ట్ చేయాలి. అంతేగాని మీకు చంద్రుడు చెడిపోయాడు కాబట్టి చంద్రుడు జపం చేసుకోండి. చంద్రుడు చెడిపోయి అసలే వాడు బుర్ర పనిచేయక ఏడుస్తున్నాడు, మళ్ళీ ఆ చంద్రుడినే స్టిమ్యులేట్ చేస్తే ఏమిటి ఉపయోగం? కొంచెం ఓపికగా ఆలోచిస్తే కానీ మనకి ఈకే గారు చెప్పినటువంటి ఈ పాయింట్ మనకి పాజిటివ్గా అర్థం అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. అంచేత ఇక్కడ షష్ఠ శుక్రుడు, 6వ ఇంటి శుక్రుడు రక్తదోషాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ రక్తమే పాడైపోతే ఇంక మొత్తం సెప్టికేమియా అంటాను చూసారా. అంటే ఒక్క ఉమనేరియన్ అనే కాదు, అలాంటి తప్పుడు లక్షణం ఉన్నవాడనే కాదు, మిగతా కారణాల వల్ల కూడా కిడ్నీ, ముఖ్యంగా శుక్రుడు అనగానే కిడ్నీ అని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా 6వ ఇంటి శుక్రుడు మొదటి నుంచే కిడ్నీస్ చాలా జాగ్రత్తగా. అట్లాంటి బిడ్డలు ఆ జాతకాలు మన దగ్గరికి వచ్చినప్పుడు అమ్మ జీవితాంతం వీళ్ళకి వేడివేడి అన్నం, వేడివేడి ఆహారం చాలా పరిశుద్ధమైనటువంటిది, పరిశుభ్రమైనటువంటిది, అలాంటి ఆహారమే ఇవ్వండి. ముఖ్యంగా వాటర్ కంటామినేట్ అవ్వకుండా చూసుకోండి. అంటే మనకి నెఫ్రాలజిస్ట్ గారు ఏవైతే జాగ్రత్తలు చెప్తారో అవన్నీ వాళ్ళకి చెప్పి పంపించాలి మనం. అందుకే జ్యోతిష్కుడు జ్యోతిష్ శాస్త్రాన్ని గ్రహ చరిత్ర మాత్రమే చదువుకునే ఉపయోగం లేదండి. దానివల్ల పెద్దగా ఏం లేదు. ఏ గ్రహము ప్రపంచంలో ఇప్పటి వరకు సృష్టిలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్, రకరకాల సబ్జెక్ట్స్లో ఏ సబ్జెక్ట్స్ని ఈ గ్రహము పరిపాలిస్తోంది అనేటువంటి విషయాన్ని అధ్యయనం చేసి సిద్ధంగా ఉండాలి. డెప్త్ ఉండక్కర్లేదు, కనీసం అట్లీస్ట్ వీ మస్ట్ హ్యావ్ సర్ఫేస్ ఐడియా అపాన్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ రూల్డ్ బై డిఫరెంట్ ప్లానెట్స్. ఏ గ్రహం ఏ సబ్జెక్ట్స్ని డీల్ చేస్తుంది తెలియాలి మనకి. అది తెలిస్తేనే మనం జాతకం సరిగ్గా చూసి ప్రాపర్గా వాళ్ళకి గైడ్ చేయగలుగుతాం. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. అందుకే అలా జ్యోతిష్ శాస్త్రం నేర్పబడింది. తక్షశిల, నలంద అలాంటి విద్యాలయాల్లో అలా చెప్పబడింది కాబట్టే వైద్యో నారాయణో హరిహి అన్నారు. అలాగే దైవజ్ఞ అనే పదం వాడారు. మీకు బృహత్ సంహితలో దైవజ్ఞ లక్షణములు అని ఉంటాయి. జ్యోతిష్కుడు పెర్ఫెక్ట్గా అలా ఉండాలండి. చాలా సున్నితమైన హృదయము, స్ఫురద్రూపము, అంటే మధుర కృష్ణమూర్తి గారిలా ఉండాలి. ఆయన చూస్తే ఎక్కువసేపు ఒక 2-3 నిమిషాల కన్నా ఎక్కువ చూడలేము ఆ మహానుభావుడిని. తల ఆడిపోతూ ఉంటాడు ఆయన. అంటే ఆయన తపస్సు అలాంటిది. అట్లా ఆ లక్షణాలన్నీ ఉంటాయి బృహత్ సంహితలో. దైవజ్ఞ లక్షణములు అంటారు వాటిని. ఎప్పుడైనా మీకు ఆ శ్లోకాలు నేను
గ్రూప్లోకి పంపిస్తాను, చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. అట్లా ఈ దైవజ్ఞ పదం అనేటువంటిది, దైవజ్ఞుడు అంటే దైవముని ఎరిగినవాడు, దైవముని తెలిసినవాడు అని అర్థం. ఏ చిన్న పదం అది, దైవజ్ఞ. ప్రతివాడు దైవజ్ఞ అంటే మనకి క్షమించండి, ప్రతి శుభలేఖలోనూ ఇది వాడేస్తున్నాం మామూలుగా. దైవజ్ఞ నిర్ణయ ప్రకారేణ. ఆ ముహూర్తం పెట్టిన ఆయన నిజంగా దైవజ్ఞుడా? కేవలము జ్యోతిషంలో లెక్కలు మాత్రం తెలుసున్నవాడా అంటే మాస్టర్ గారు చెప్పారు ఈ తేడా కూడా. దైవజ్ఞుడు అన్నటువంటి వాడు వేరు, జ్యోతిష్ శాస్త్రంలో సర్ఫేస్ డీటెయిల్ ఉన్నటువంటి వాడు వేరు. అంటే అతగాడు ఏ విధమైనటువంటి మంత్ర ఉపాసన కానీ, లేకపోతే ప్రత్యేకమైనటువంటి నియమావళితో కూడినటువంటి జీవితం కానీ అవేమి లేవు. చాలా ఎద్దుముద్దు స్వరూపాలే ఉంటాడు. అలాంటి పండితులు చాలామంది ఉన్నారండి. మహాగ్రంథాలు, ఋగ్వేద సంహితకు వ్యాఖ్య రాశారు అంటే ఆలోచించండి. పెద్దలు, మహాపూజ్యులైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు, వ్యక్తిగతమైనటువంటి జీవితం, మనం ఎవరు మాట్లాడుకోకూడనటువంటి వివరం. ఎందుకు చెప్పానంటే ఇంత సభలో పుస్తకం చదువుకుని మనం తరిద్దాం, ఆ ఋగ్వేద సంహిత చదువుకుని మనం తరిద్దాం డెఫినెట్గా. కానీ ముహూర్తం పెట్టించుకోకూడదు అలాంటి వాళ్ళ చేత. ఈ బృహత్ సంహితలో ఉంటుంది దైవజ్ఞుడైనటువంటి ఆయన తాలూకా లక్షణం ఎలా ఉంటుంది. అలాంటి వాడి చేత ముహూర్తం పెట్టించుకోవాలి. అప్పుడు ఆ ముహూర్తం అది తరింపజేస్తుంది. ఫలించడం వేరు, తరించడం వేరండి, రెండు పదాలు ఉన్నాయి. ఈ అనయా నవోఢయా దంపత్యో అంటాం సంస్కృతం, అదే స్మార్తంలో వ్యవహారం. పెళ్ళికూతురు పెళ్ళికొడుకుని అప్పుడే పెళ్ళైనటువంటి వాళ్ళు, ఇంకా హోమాల దగ్గర కూర్చోలేటి వాళ్ళు, అందుకని వాళ్ళు నవోఢయా దంపత్యో అన్నారు. అలాంటి వాళ్ళు, వాళ్ళకి వివాహం ఫలించడం అనేటువంటిది సర్ఫేస్, పై లక్షణం. ధరింపజేయాలి ఆ వివాహం వాళ్ళని. ఇదే ముహూర్తం ఈయన పెడతాడు, ఆయన పెడతాడు. ముహూర్త నిర్ణయం చేసి ప్రసాదించేటువంటి వాడు కనుక ఇంత వెలుగు ఉండాలి. వెతుక్కోవాలి, వెతుక్కుని ప్రాక్టీస్ చేసుకోవాలి. అట్లా ఉండేది భారతదేశం. ఇప్పుడు అదేం లేదనుకోండి, అంతా ఆన్లైన్. వివరాలు పంపిస్తాం, మీరు ముహూర్తం పంపిస్తారా? సరే, మనం ఎక్కడికో వెళుతున్నట్టున్నాం. వెనక్కి వద్దాం. 6వ ఇంటి శుక్రుడు మనకి ఖచ్చితంగా రక్తదోషాన్ని, ఆ ప్రమాదం, అలాగే కిడ్నీస్ ఇబ్బంది పడేటువంటి అవకాశం, ఇవి సూచనగా ఉంటాయి. స్వస్తి. ఇంకొంచెం ముందుకెళ్ళి 7వ శుక్రుడు మంచిది. 7మంలో శుక్రుడు, ఎందుకంటే కాలపురుషుని యొక్క చక్రంలో, కాలపురుషుని చక్రము అంటే ఒకసారి ఎవరైనా రాశిచక్రమే మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి చక్రాన్నే కాలపురుషుని యొక్క చక్రము అన్నారు. అదే విరాట్ పురుషుడు. సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం. 10 అంగుళాల్లో సృష్టి అంతా దిగి వస్తున్నటువంటి ఒకానొక రహస్యక్రమం. పురుషోక్తం మొట్టమొదటి మంత్రంలోంచి అక్కడ సహస్రశీర్ష పురుష అని వివరించబడినటువంటి విరాట్ పురుషుడు ఎవరైతే ఉన్నాడో, మనకి జ్యోతిష్ చక్రంలో జ్యోతిష్ పురుషుడు, జ్యోతిర్మయుడు, జ్యోతిస్వరూపుడు అయి మనకి విద్యనిస్తున్నాడు, వివరించబడుతున్నాడు, మన చేత స్తుతించబడుతున్నాడు. మనకి చూసుకోండి, బృహత్పరాశర హోరలో అవతార క్రమము, సృష్టి క్రమము, దశావతార లక్షణములు, ఇవన్నీ మొట్టమొదటి ప్రారంభం 1, 2, 3 అధ్యాయాల్లోనే ఉంటాయి. అవి ఎవరూ పట్టించుకోరు, ఎవరూ వివరించరు. జ్యోతిష విద్యార్థికి అవి ప్రత్యేకంగా అక్కర్లేదండి, అవి చెప్పక్కర్లేదండి. అంటే రామావతారం ఏ గ్రహ రూలింగ్లో ఉంటుంది, కృష్ణావతారం ఏ గ్రహ రూలింగ్లో ఉంటుంది, అవన్నీ చెప్పబడ్డాయి. గర్గి చేత ఈ విద్యని పొందినటువంటి మహానుభావుడు పరాశరుల వారు
మైత్రేయులు వారికి ఉపదేశించినటువంటిదే బృహత్ పరాశర హోర. చాలా ఓపికగా చదువుకోవాలి అవి. అందులో ఈ ఘట్టాలు సృష్టి క్రమము అవతార క్రమము ఎందుకండి? ఒక ఆయన అన్నాడు, పురాణాలు గట్రా చదువుకోకండి, పురాణానికి జ్యోతిష్ శాస్త్రానికి సరైనటువంటి సంబంధాలు లేవండి, పురాణాల ద్వారా లెక్కలు కడితే జ్యోతిషంలో మనం అనుకుంటున్నటువంటి లెక్కలు తప్పేస్తాయండి అన్నాడు. అంటే బుర్ర శీర్షాసనం వేసింది ఆ మహాపండితుడికే అర్థం. మనకి అవతారాలన్నీ వర్ణన ఎక్కడిది? పురాణాల్లోదేనా? జాగ్రత్తగా ఆలోచించండి. పురాణం లేకపోతే అవతార క్రమము అవతార వర్ణన. పురాణం పంచలక్షణం, సృష్టి 5 లక్షణాలు కలిగినటువంటిది, సర్గము ప్రతిసర్గము మొదలైనటువంటి 5 లక్షణాల్లో మరి ఉన్నదే అవతార వర్ణన. మరి అది అక్కడ బృహత్పరాశర హోరలో పరాశరుల వారికి కానీ వారికి విద్యని ప్రసాదించినటువంటి గర్గికి కానీ, లేకపోతే వారిద్దరి దగ్గర వారి ప్రసాదం వల్ల ఈ విద్యను తీసుకున్నటువంటి మహానుభావుడైనటువంటి మైత్రేయుల వారికి కానీ వాళ్ళకి ఆ విషయం తెలీదా? చాలామంది చెప్తున్నారు పురాణాల ద్వారా జ్యోతిష్యాన్ని సమన్వయం చేసుకోకండి అని. చేసుకోవాలి. పురాణం ద్వారా సమన్వయం చేసుకోకపోవడం వల్లనే తారా శశాంకం లాంటి పిచ్చి నాటకాలు వచ్చాయి. అదేదో బృహస్పతి యొక్క భార్య తార, పాపం చంద్రుడు అక్కడ శిశురేఖం చేస్తూ ఆవిడతో రమించడం, ఫలితంగా బుధుడు ఉదయించడం. అంటే పైన ఉన్నటువంటి చరిత్రను తీసుకొని ఇష్టం వచ్చిన కువ్యాఖ్యలు చేయబడ్డాయి. తప్పది. అంబికా అంబాలిక చరిత్ర తీసుకున్నట్లయితే వేదవ్యాసుడు ప్రసాదించినటువంటి కురువంశం, మరి మాద్రికి పుట్టాడు విదురుడు, అద్భుతమైనటువంటి నీతిని ప్రసాదించాడు. విదురు నీతి, దానికి మించిన నీతి లేదు శాస్త్రంలో. మరి పాండురాజు, ఇటు ధృతరాష్ట్రుడు, వాళ్ళు ఎలా పుట్టారు? ఒకడు గుడ్డివాడు, ఒకడు లుకేమియా. ఎందుకు అలా వచ్చారు? కారకుడెవడు? వెనకాల వేదవ్యాసుడు. కొంచెం ఓపికగా చదువుకోవాలి ఇతిహాసాన్ని, పురాణాన్ని. పిచ్చి బుర్రతో పిచ్చి డైమెన్షన్లో చదువుకోకూడదు. అలా లేకుండా పురాణాన్ని సక్రమంగా చదువుకుంటే, ఇప్పుడు గరుడ పురాణం ఉందనుకోండి, గరుడ పురాణంలో ఉన్నదే టైం సైకిల్స్, కాలచక్రములు అంటారు. భూమి మీద ఉన్నటువంటి జీవి శరీరం విడిచిపెడితే 4 రోజులు, భూమి మీద 4 రోజులు పూర్తయితే అక్కడ శరీరం విడిచినటువంటి జీవి ఉన్నటువంటి పితృలోకము అనేటువంటి లోకంలో 1 రోజు పూర్తవుతుంది. అందుకే మాసికము అనేటువంటిది ఒకానొక పిత్రార్చనము అనేటువంటి విధానం ప్రారంభమైంది. ఇలా 16 మాసికాలు, 12 మాసాల్లో 16 మాసికాలు పూర్తయితే, అంటే 4 అనుమాసికాలు, 12 నిత్యమాసికాలు, అవి పూర్తయితే ఈ 16 సంవత్సర కాలం పూర్తవుతుంది. సంవత్సరీకము, సంవత్సర విమోకము అన్నారు. ఎందుకు? పితృలోకం నుంచి దేవలోకంలోకి టైం సైకిల్ అనేటువంటిది మారుతోంది. ఇక్కడ 360 రోజులు పూర్తయితే దేవలోకంలో 1 రోజు పూర్తవుతుంది. ఈ పర్ఫెక్ట్ టైం సైకిల్స్ని జ్యోతిష్ శాస్త్రంలో వివరించబడినటువంటి భాగాన్నే మోడర్న్ అస్ట్రాలజీ లేక సాయన సిద్ధాంతము అని పిలుస్తారు పెద్దలు. దానికోసమే ఇక్కడ ప్రోగ్రెస్డ్ హర్స్కోప్ అనేటువంటిది మనకి మహాగ్రంథం ప్రసాదించబడింది. ప్రోగ్రెస్డ్ చార్ట్ అనేటువంటిది, దేవమాన దశాక్రమము అనేటువంటి దేవమాన దశా చక్రము అంటారు దాన్ని. అది ఎందుకు ఇచ్చాడు? మరి పురాణానికి ఎస్ట్రాలజీకి కనెక్షనే లేదు, తప్పు అన్నటువంటి పండిత వాక్యాన్ని మనం శిరసావహించేస్తే కనుక అంత ప్రమాదం అయిపోను. గరుడ పురాణంలో ఉన్నటువంటి టైం సైకిల్స్ అన్నీ చచ్చినా అర్థం అవ్వవు మనకి. అందుకే దాన్ని రహస్యంగా దాచారు. ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే తప్ప గరుడ పురాణం చదవకండి, ఇలాంటి పిచ్చ లక్షణాలు, పిచ్చి స్టేట్మెంట్స్ అన్నీ ఇచ్చారు. చదువుకుని బాగుపడిపోతారేమో అని భయం. గరుడ పురాణం సరిగ్గా మనకి, అంటే ఇప్పటికి వివరించినటువంటి పెద్దలు కూడా ఈ ఘట్టాలు వివరించలా.
పితృయానము అనేటువంటిది కృష్ణపక్షానికి ప్రతీక, శుక్లపక్షానికి దేవయానం ప్రతీక. జీవి శుక్లపక్షంలో జన్మించాడా, కృష్ణపక్షంలో జన్మించాడా? చాలా పెద్ద లెక్క కదా. కాలహార చక్రం అని ఉంటుంది. సూర్యుడు చంద్రుడు ప్రతి రాశిలోని 15 భాగాలది, 15 భాగాలు ఇది. సూర్యహోరలో జన్మం అయిందా, చంద్రహోరలో అయిందా? బేసి రాశులన్నింటిలో మొదటి 15 భాగాలు సూర్యుని ఆధీనంలో ఉంటే తర్వాత 15 భాగాలు చంద్రుడి అధీనంలో ఉంటాయి. శరీరాశుల్లో మొదటి 15 భాగాలు చంద్రుడి అధీనంలో ఉంటే మిగతా 15 భాగాలు సూర్యుని అధీనంలో ఉంటాయి. ఇలా బేసిరాశి శరీరాశి, బేసిరాశి శరీరాశి ఈ విభజన చేస్తే చంద్రహోరల్లో శుభగ్రహాలు, సూర్యహోరల్లో పాపగ్రహాలు ఉన్నటువంటి జాతకం అత్యద్భుతమైనటువంటి ఫలితాలను కలిగి ఉంటుంది. చాలా సుఖవంతమైనటువంటి జీవితం ముందుకెడుతోందని అర్థం. జీవి పూర్వజన్మలో చాలా సుకృతాన్ని గడించి ఉన్నాడని అర్థం. ఈ సూర్యహోర చంద్రహోర అని చెప్పినటువంటి కాలహోర చక్రం ఏదైతే ఉందో ఇది పురాణాల నుంచి తీసుకున్నదే. అందుకే నేను ఆ మాట అంట. పురాణాలు ఇతిహాసాలన్నీ కూడా ఒక పని చేయండి. ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, 10 మంది వ్యాఖ్యానకారులైనటువంటి మహాపండితులు ఇచ్చినటువంటి కామెంటరీస్ అన్నీ కూడా ఓపిక్గా చదవండి. అందులో కామన్గా వివరించినటువంటివి ఓ దగ్గర నోట్ చేసుకోండి. కాంట్రవర్షియల్గా ఉన్నటువంటి పాయింట్స్ ఉంటే అలోక్ష్య ధర్మకామాస్యు యథాతేషు వత్రేరం తథాతేషు వత్రేదా అని ఉపనిషత్ వాక్యాన్ని అనుసరించి ధర్మకామాస్యు, ఇది ధర్మమా, ఇది ధర్మమా, వీరు చెప్పింది కరెక్టా, వీరు చెప్పింది కరెక్టా అని ఏర్పడినప్పుడు పెద్దలైనటువంటి వాళ్ళు ఏతత్ర బ్రాహ్మణా సమ్మర్శిన యుక్త ఆయుక్తా, యుక్తాయుక్తాలను చెప్పగలిగినటువంటి సమ్మర్శనులైనటువంటి బ్రహ్మజ్ఞానం అంటే బ్రహ్మణము ఇలా విచ్చుకునేటట్టు చెప్పగలిగినటువంటి వాళ్ళు ఎవరినైనా వెతుక్కొని వాళ్ళ దగ్గరే ఈ సందేహాలు తీర్చుకొని మన నోట్స్ని కరెక్ట్ చేసుకోవాలి. అది అధ్యయన క్రమం. ఇవన్నీ ఉండాలంటే ముందు మంత్రభాగం. మొట్టమొదట ప్రతిరోజు ఒక మంత్రం చేయడం అనేటువంటి భక్తి, సుబుద్ధి ఉండాలి. లేకపోతే సర్ఫేస్ నాలెడ్జి అంతే. అలా సర్ఫేస్ నాలెడ్జి కాకుండా ఇన్డెప్త్ వెళదాము అని అనుకున్నటువంటి ప్రయత్నానికి మార్గం ఇది. ఇక్కడ వరకు మనం ఇవాళ అంటే కొంత రెలవెంట్ టాపిక్ ఇర్రెలవెంట్ అయిందేమో, సభవారు నన్ను క్షమింతురుగాక. కానీ అవసరమయ్యే చెప్పాను. పంచమ షష్ఠ శుక్రుల్ని చూసి సప్తమంలో ఉన్నటువంటి శుక్రుని యొక్క లక్షణ స్వరూప స్వభావ లక్షణాలన్నీ కూడా వచ్చే తరగతి నుంచి అధ్యయనం చేద్దాం. స్వస్తి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.